వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ. సార్తో మాట్లాడదాం మార్కెట్స్ గురించి. నమస్కారం సార్. నమస్తే సార్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనేవి రాబోయే 6 నెలల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు టారిఫ్స్ అనే ఇష్యూ కూడా మన మీద ఉంది. ఇలాంటి టైంలో మరి ఇండియన్ మార్కెట్స్ ప్రాఫిట్ లాస్ అనే సిచ్యువేషన్ కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు చాలా మంది. అలాగే అనలిస్టులు కూడా దీని మీద పూర్తి క్లారిటీ ఇవ్వట్లేదు. బట్ మన మార్కెట్స్ గురించి మీరేమంటారు సార్? ఇప్పుడు దాదాపు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. ఇంకొక 3 months ఈ ఇయర్ ఒడిదుడుకులతోనే మనకు వెళ్ళిపోయింది. ఈ ఇయర్ యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో ఒక మేజర్ ఎగ్జిట్ అనేది వచ్చింది. అది వచ్చి ఒక 15 years ముందు ఎంట్రీ అయిన ఒక అడ్వాన్స్ ఒక నా అనాలిసిస్ ప్రకారం 5,000 నిఫ్టీలో ఉన్నప్పుడు ఎంట్రీ అయింది. ఏమైందంటే ఇప్పుడు మార్కెట్ 22,000లో అది ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ వచ్చి ఒక మేజర్ కొట్టుమిట్టాడు అన్నారు చూసారా, ఆ పరిస్థితిలో ఉంది. దానివల్లే కొట్టుమిట్టాడుతుంది. ఇన్ని రోజులు స్టడీగా వెళ్ళిన మార్కెట్ ఎందుకు ఇలా కొట్టుమిట్టాడుతుందంటే రీజన్ అది. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడు మనము నిఫ్టీ 25,700 ఫస్ట్ ఇనిషియల్గా 25,700 అనే మార్క్ వచ్చి బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయ్యిందంటే నెక్స్ట్ లెవెల్ 26,500. అది వన్స్ బ్రేక్ అయిందంటే మన ఇండియన్ మార్కెట్కి ఎటువంటి డోకా లేదు. నెక్స్ట్ ఒక డీకేడ్ కూడా బ్రహ్మాండమైన మంచి ఎఫ్ఐఎస్ కానీ అందరూ ఎఫ్ఐఎస్ ఇప్పుడు అందరూ ఎఫ్ఐఎస్ రోజు సెల్ చేస్తున్నారు. డైలీ ఎఫ్ఐఎస్ చూడండి సెల్ చేస్తున్నారు. దేనివల్ల అంటే ఈ ఎగ్జిట్ వచ్చి ఒక ప్రమాదకరమైన ఎగ్జిట్. ఇది ఎంట్రీ తొందరగా అయిపోవాలనే మనం కోరుకుంటున్నాం. ఇది డిలే అవును ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఒక జబ్బు వచ్చిందంటే తొందరగా నయమైపోతే ప్రాబ్లం లేదు. అది డిలే అవుతూ ఉంటే ఏమవుతుంది? ఇబ్బంది ఉంటుంది. చాలా అంటే ఒక్కొక్క పార్ట్స్గా ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క సెక్టర్గా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి ఒక్కొక్క సెక్టర్గా ఇప్పుడు ఈ ప్రాబ్లం వల్ల అన్నీ ఎగ్జిట్ అయిన దానివల్ల చూడండి ఏదో ఒక రీజన్ ఐటీ ఎఫెక్ట్ అయింది మేజర్గా. ఇలా ఇప్పుడు చూడండి ఫార్మాలో కూడా 100% టారిఫ్. బట్ అది మనకేం పెద్ద ఎఫెక్ట్ లేదని అంటున్నారు. ఏదేమైనా మనల్ని ఒక ఇబ్బంది పెట్టే ఒక పరిస్థితులు వస్తున్నాయి. ఇవన్నీ ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అయిన దానివల్ల మార్కెట్ పడుతుంది కదా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లు అన్నీ మనం ఇప్పుడు ముందుకు నడవాలి అంటే మనం చెప్పిన వాల్యూస్ మార్కెట్లో జరగాలి. దానికోసమే మనం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అది మన లెవెల్స్ ఏంటి, ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. చూడండి మొన్న కూడా 25,440 వచ్చింది జస్ట్ లాస్ట్ వీక్. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 1,000 points దిగింది. ఆ 25,700 మార్క్ క్రాస్ అవ్వట్ల. అది అయ్యిందంటే ఇక మనకు ప్రాబ్లం లేదు. అది బట్ అట్ ది సేమ్ టైం యూజువల్లీ ఏంటి అంటే రీటైలర్స్ ఎక్కువ నష్టపోతుంటారు యూజువల్లీ ఇలాంటి డౌన్ సైడ్ వెళ్ళే మార్కెట్లో ఎక్కువ. బట్ అదే రీటైలర్స్ ఉండాలి డౌన్, మన డొమెస్టిక్గా కూడా మార్కెట్ అప్డేట్ అవ్వాలని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తూ ఉంది. ఇలాంటి టైంలో చాలా మందికి ఒక పాజిటివ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉందా? పాజిటివ్ న్యూస్ అంటే చూడండి మన గవర్నమెంట్ రిఫార్మ్స్, ఇప్పుడు GST 2.0 రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మార్కెట్ని మళ్ళీ ఒక స్టేబుల్ పొజిషన్ తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకొక బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఇక్కడ ఒక గుడ్ న్యూస్ వస్తే అవుట్ సైడ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఇదేముందంటే అలా తరాసులాగా అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంది. అది ఎప్పుడు మనది వెయిటేజ్ ఎక్కువ అవుతుందో అప్పుడే మార్కెట్ వచ్చి ఒక పీక్ వెళ్తుంది. కాబట్టి మార్కెట్ లాగానే ఇది కూడా బ్యాలెన్స్ అవుతుంది.
మనమేమో జిఎస్టీ ఫార్మ్స్, జిఎస్టీ రేట్స్ అన్నీ తగ్గించేసాము. వాళ్ళేమో ఓ పక్క ఇంటర్నేషనల్ ట్రంప్ గారేమో మార్కెట్స్ అన్ని టారిఫ్స్ వేసేసి ఇప్పుడు ఆల్రెడీ 50% వేసేసారు. ఇది ఇప్పుడు ఫార్మాకి వేసారు. ఇంకా ఏమేం చేయబోతాడు ఇంకా ముందు ముందు చూడాలి. ఇవన్నీ ఇవన్నీ దేని వల్ల జరుగుతుందంటే ఆ ఎగ్జిట్ వల్ల జరుగుతుంది. చూడండి, ఒక బ్యాడ్ న్యూస్ వచ్చేటప్పుడు అన్ని బ్యాడ్ న్యూస్ తోడవుతుంది. అదేలాగా ఒక గుడ్ న్యూస్ వచ్చేటప్పుడు అన్ని గుడ్ న్యూస్ తోడవుతుంది. సో అలాంటిది అంటే ఇప్పుడు అదర్ దెన్ టారిఫ్ నెక్స్ట్ కమింగ్ 6 monthsలో ఇండియన్ మార్కెట్ నుంచి అయి ఉండొచ్చు, లేదంటే ఈవెన్ యూఎస్ నుంచి అయినా ఇటువంటి గుడ్ న్యూస్ అయితే కనబడడానికి స్కోప్ తక్కువే ఉందంటారు. లేదండి, అంటే మన ఎకనామీ బాగుంది. 2 విధాలుగా చూడాలండి. ఇక్కడ నెగిటివ్ ఎక్కడంటే మార్కెట్ పడిపోతుందనే ఒక నెగిటివ్. ఇంకో సైడ్ పాజిటివ్ ఏంటంటే ఫండమెంటల్లీ మంచి స్టాక్స్ని బాటంలో కొనుక్కోవాలి. అది ఒక పాజిటివ్. కాబట్టి ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఎందుకంటే బాటంలో మంచి స్టాక్స్ ఇప్పుడు చూడండి, టీసీఎస్ అన్నీ కింద పడిపోతుంది, ఐటీ సెక్టర్స్ అన్నీ డౌన్ అవుతున్నాయి. చక్కగా మంచి బాటంలో కొనిపెట్టుకుంటే నెక్స్ట్ ఇంకొక 2 yearsలో మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనం నెగిటివ్ని కూడా ఒక పాజిటివ్గా తీసుకొని వెళ్ళాలి, కానీ చూడాలి అంతవరకే. కానీ మనం దాన్ని పెట్టుకొని లబోదిబోమని కూర్చుంటే సరికాదు. ట్రూ సార్. అండ్ మన ఆడియన్స్కి ఇప్పుడు ఆల్రెడీ 31st వెబినార్ అయితే జరిగింది, 32nd చెన్నైలో అని వింటున్నాం మేము ఆల్రెడీ. అవును సార్, ఇప్పుడు 31వ వర్క్షాప్ నిన్నే కంప్లీట్ చేశాము ఐటీసీ హైదరాబాద్లో. ఇప్పుడు 32వ వర్క్షాపు చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరుపుతున్నాము. సో వెరీ లిమిటెడ్ సీట్స్, రెగ్యులర్ అది యాజ్ యూజువల్ జరిగేది. కొత్త ఆడియన్స్, ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తాం. ఓన్లీ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ మనల్ని కాంటాక్ట్ చేయాలి, అంతే. సో డెఫినెట్లీ 31st వెబినార్ అయితే సక్సెస్ఫుల్గా క్లోజ్ అయిందండి. 32nd వెబినార్ మళ్ళీ ఇంకా ఓపెన్ అవబోతున్నాయి. దానికి సంబంధించి లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. అయితే మీకు అందరికీ తెలిసిందే ఈ వెబినార్ గురించి, ప్రాసెస్ గురించి. డిస్ప్లే అవుతుంటాయి నెంబర్స్. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇక ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. వాటిపై గురుప్రసాద్ గారితో ఒక స్పెసిఫిక్ ఎపిసోడ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.